సో ఎలా ఉండబోతుంది, ఎప్పుడు నామినేషన్ దాఖలు చేస్తారు? ఇప్పుడు మధ్యాహ్నం 12:30 ఆ ప్రాంతంలో ఇప్పుడు నామినేషన్ వేసే కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు, పీసీ అధ్యక్షులు గారు, ఎమ్మెల్సీగా గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు ఏఐసిసి ఇచ్చినటువంటి సెలెక్ట్ చేసినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని నామినేషన్ కార్యక్రమంలో మరి కాసేపట్లో ముగ్గురితో నామినేషన్ వేయడం జరుగుతుంది. సిపిఐ మిత్రపక్షానికి ఇచ్చినటువంటి వారితో కూడా నామినేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఒక విప్పుగా మీరు ఎలా చూస్తున్నారు? శంకర్ నాయక్ ఇవ్వడం కానివ్వండి, అద్దంకి దయాకర్కి మహిళా కోట నుంచి విజయశాంతికి ఇవ్వడాన్ని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సమతుల్యత, సామాజిక సమతుల్యత మొదటి నుంచి కూడా పాటిస్తుందంట నిదర్శనంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే గారు, ఈరోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని ఇప్పుడు కూడా ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి 3 ఎంపిక చేస్తే ఆ 3 కూడా ఒకటి ఎస్సీ, ఒకటి ఎస్టీ, ఒకటి మహిళ, ఈ ముగ్గురికి సమప్రాధాన్యత ఇస్తూ వారి యొక్క గౌరవాన్ని గుర్తిస్తూ వారి పార్టీకి పడ్డటువంటి శ్రమను కూడా గుర్తిస్తూ పార్టీకి చేసినటువంటి ఢిల్లీ సేవలు గుర్తించి వారికి ఈరోజు ఈ ఎమ్మెల్సీ స్థానాలు కేటాయింపబడ్డాయని చెప్పనేది నిరుదాంశమైన అంశం. అంటే బయట కూడా ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీలోనే సమన్యాయం జరుగుతుంది, సామాజిక న్యాయం జరుగుతుంది, అన్ని వర్గాలను గుర్తించి కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు ఎమ్మెల్సీకి సంబంధించిన ఎంపికల్లోనే తేలిందని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే పార్టీ కోసం పనిచేసి నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళకు న్యాయం జరుగుతుంది అనే ఎగ్జాంపుల్ అంటారా? అంటే ఇప్పుడు నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ గారు ఎన్నెన్ని సేవలు అందించారు. ఈరోజు వారికి ఈరోజు వచ్చిన అవకాశం అద్దంకి దయాకర్ గారు వారు కాంగ్రెస్ పార్టీ కోసం టికెట్ రాకున్నప్పటికీ కూడా వారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయాన్ని కృషి చేసిన సందర్భం, విజయశాంతి గారు కూడా క్యాంపెయిన్ ఉన్నటువంటి సందర్భంలో వారికి ఈరోజు అవకాశం కల్పించింది. అంటే కాంగ్రెస్ పార్టీలో సేవ చేసిన వారికి గుర్తింపు అనేది ఈ 3 ఎమ్మెల్సీ, అదేవిధంగా మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐ కూడా ఒకటి స్థానం కేటాయించడం జరిగింది.